ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీరామాయణం వేదాంతార్థాన్ని బోధించేటటువంటిది. అరణ్యకాండ ముఖ్యంగా మోక్షకాండ అని తెలియజేస్తారు మన పెద్దలు. ప్రారంభంలో విరాధుడు అనే రాక్షసుడిని సంహరించేసిన తర్వాత శరభంగాశ్రమానికి దారి చెప్తాడు విరాధుడు. చాలా క్రూరాత్ముడు, మహర్షుల యొక్క తపస్సును భంగం చేసేటటువంటి రాక్షసులు వీళ్ళంతా. అయితే సీతారామ లక్ష్మణులను చాలా బాధ పెడుతూ ఉంటే ఖడ్గంతో ఖండిస్తారు చేతులతో పట్టుకొని పోతూ ఉన్నాడు విరాధుడు. సీతమ్మ వారు చాలా భయపడుతుంది. ఆ సమయంలో రామ స్పర్శ వల్ల, వాడు పూర్వజన్మలో ఒక గంధర్వుడు, ఆ రాక్షసుడు కుబేరుని శాపం వల్ల నాకు ఈ రూపము సంభవించింది, నన్ను మీరు రామచంద్రుడు అని గుర్తించి నేను ఎన్ని అస్త్రశస్త్రాలతో సంహరించబడను, నన్ను పాతి పెట్టాలి అని తెలియజేస్తే రామలక్ష్మణులు అదేవిధంగా ఆ రాక్షసుడిని పాతి పెడితే అప్పుడు దివ్య స్వరూపాన్ని పొంది పూర్వరూపాన్ని పొంది ఇక్కడికి సమీపంలోనే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళండి, వారు మీకు ఎక్కడ నివసించాలో మంచి స్థలాన్ని కేటాయించి చెప్తారు అని తెలియజేస్తారు, మంచి స్థలాన్ని మీకు సూచిస్తారు అని. ఆ విధంగా ఆ రాక్షసుడిని అంతమొందించి ఆ తర్వాత శరభంగ మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు. శరభంగ మహర్షి సంతోషిస్తాడు. సీతారామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చి వారిని సత్కరించి, నేను సంపాదించినటువంటి అనేక లోకాలను తపశ్శక్తి చేత సంపాదించినటువంటి వారు మహర్షులు, నేను సంపాదించినటువంటి లోకాలను నీకు ఇస్తాను అని శరభంగ మహర్షి రామచంద్రుడిని తెలియజేస్తే రామచంద్రుడు ఏమీ నేను సంపాదించుకుంటానంటాడండి, కానీ మేము ఉండడానికి సరైనటువంటి వసతులు కలిగినటువంటి ఒక స్థలాన్ని సూచించండి అని అడుగుతాడు రామచంద్రస్వామి శరభంగ మహర్షిని. అప్పుడు శరభంగ మహర్షి సమీపంలోనే సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి వారిని మీరు దర్శిస్తే మీరు నివాసానికి యోగ్యమైనటువంటి స్థలాన్ని ఆ మహర్షి సూచిస్తారని తెలియజేస్తాడు. రామచంద్రుడికి ఈ విధంగా తెలియజేసి శరభంగ మహర్షి తన యొక్క శరీరాన్ని అంతమొందించి తాను దివ్యలోకాలకు ప్రయాణమై వెళ్తాడండి. రామచంద్రస్వామి చూస్తూ ఉండగా అది వారు తపశ్శక్తితో సాధించుకున్నటువంటివి. రామచంద్రుడు ఈ ప్రాంతానికి విచ్చేస్తాడనే ఇప్పటి వరకు ఉన్నాను అని రాముడికి అర్ఘపాద్యములిచ్చి నమస్కరించి దర్శించి శ్రీరామచంద్రుడిని దర్శించిన తర్వాత అమ్మ సీతమ్మ తల్లిని దర్శించిన తర్వాత శరభంగ మహర్షి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. ఇలా అందుకనే దీనికి మోక్షకాండ అని పేరు ఈ అరణ్యకాండకి. ప్రారంభంలో మనకి శరభంగ మహర్షి ఇలా మోక్షానికి వెళ్ళడం కనిపిస్తుంది, ఆ తర్వాత చివర శబరి మోక్షానికి వెళ్ళడం కనిపిస్తుందండి. మధ్యలో జటాయువు పక్షి మోక్షానికి వెళ్ళడం కనిపిస్తుంది. ఇలా మధ్యలో ప్రారంభంలో మహాభక్తులైనటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు మోక్షానికి వెళ్ళడం వలన మన పెద్దలు ఈ అరణ్యకాండకి మోక్షకాండ అని తెలియజేశారు మనకు. నడుస్తూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు. అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యేసు మధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణిః లక్ష్మణో అనుజగామః. జీవకోటినంతటినీ రక్షించేటటువంటి పరాత్పరుడు శ్రీరామచంద్రస్వామి ముందు నడుస్తూ ఉంటే రామచంద్రుని వెనకాల జీవుడికి పరమాత్మకి అనుసంధానకర్తగా ఉన్నటువంటి అమ్మ లక్ష్మీదేవిగా ఉన్నటువంటి తల్లి సీతాదేవి నడుస్తూ ఉన్నది. చివర లక్ష్మణస్వామి నడుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రయాణిస్తున్నటువంటి సీతారామ లక్ష్మణులను మహర్షులందరూ చూచి దర్శించి వారు ఆశ్చర్యపడుతున్నారు. వారు మంగళాశాసనం చేశారట. వారందరూ కూడా వారి యొక్క కష్టాలను తెలియజేయడానికి విచ్చేశారు.
రామచంద్రస్వామి ఎప్పుడు విచ్చేస్తాడా, మాకు రాక్షసులతో బాధ ఎప్పుడు తొలగుతుందా అంటూ ఉన్నటువంటి మహర్షులు, ఎదురు చూస్తున్నటువంటి మహర్షులు సీతారామ లక్ష్మణులను చూడగానే అందరూ విచ్చేసి ముందుగా రామచంద్రస్వామికి మంగళం పాడారట. మంగళం పాడడం అంటే ఏమిటండి అంటే ప్రీతితో నీవు క్షేమంగా ఉండాలి అని ఆశీర్వదించడం. రామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పరమాత్మ, ఆయనను మనం మంగళం పాడవచ్చా, మనం ఎంతటి వాళ్ళము అనుకోవడం కాదు. భక్తి అనేటటువంటిది ప్రేమపూర్వకంగా ఉంటే అది ప్రీతి జనించి దానితోటి నీవు క్షేమంగా ఉండాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అందుకని అందరూ వచ్చి మహర్షులందరూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం అంటూ మంగళాశాసనం చేశారు. ఇదే మంగళాశాసనాన్ని అంతకుముందు ఆళ్వార్లు అని 12 మంది ఆళ్వార్లలో పెరియాళ్వార్లు అని మన గోదామ్మ వారి యొక్క తండ్రి గారు విష్ణుచిత్తుల వారు పరమాత్మ సాక్షాత్తుగా అమ్మ లక్ష్మీదేవితో కూడి దర్శనమిస్తూ ఉంటే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తిండోర్ మణివన్న ఉంచైవడి చెవ్వి తిరుక్కాపు అంటూ అద్భుతంగా మంగళాశాసనం చేశాడు. పల్లాండు అంటే ద్రవిడ భాషలో నీవు క్షేమంగా ఉండేదవు కాక, వేల 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 సంవత్సరాలు నీవు క్షేమంగా ఉండాలి స్వామి, నీకు ఎటువంటి అపాయము కలగకుండా నీవు ఎల్లప్పుడూ క్షేమంగా. ఈ నరలోకములోని మానవులందరూ, ఈ నరులందరూ ఈ మాంసనేత్రములతో మేమదరము చూస్తే మీకు దృష్టి తగులుతుంది, ఈ దృష్టి దోషము నీకు తగలకుండా ఉండాలి అంటూ రక్ష పెట్టాడండి. అదేవిధంగా ఇక్కడ మహర్షులు కూడా రక్ష పెట్టారు. పెద్దలందరూ కూడా పరమాత్మ క్షేమంగా ఉండాలని వారికి రక్షణ పెడుతూ ఉంటారు. ఇది మనకు నేర్పించడానికి మనకు కూడా నిత్య పూజ ఆరాధనా విధానంలో చిట్ట చివరికి హారతి కర్పూరాన్ని వెలిగించి మనం కూడా మంగళాశాసనం చేస్తారు. మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి అంటూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ చివరికి చేసేటటువంటిది. హే స్వామి, ఇది యాంత్రికంగా మనం చేస్తూ ఉన్న ప్రతిరోజు దినచర్య చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది, భక్తి ప్రపత్తి మనకు అలవడుతాయి అని మన పెద్దలు మనకు నేర్పించినటువంటి విధానం. ఇది మన భారతీయ సంస్కృతిలో పూజా విధానంలో శ్రేష్టమైనటువంటి తత్వం. దీనినే మనకు మహర్షులు ఈ దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులకు మంగళం పాడారు. ముందుగా వారు వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయి మాకు నీవు మాకు రక్షణ కల్పించవలసింది అని అడగడం మరిచి మహర్షులు మంగళాశాసనం చేశారండి. అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. మనకు మునిగణ శరణాగతి అంటారు. ఇలాంటి విషయాలను శ్రీమద్ రామాయణం ద్వారా మనం తెలుసుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళదాం. జై శ్రీరామ్.